హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయం అంట మన శరీరంలో కల్లా అన్నిటికంటే ఘోరమైనటువంటి మోసకరమైనటువంటి వ్యాధి కలదంట. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయము మన శరీర భాగములు అన్నిట్లో కంటే చాలా మోసకరమైందంట. అది ఎలాంటిదంటే ఘోరమైనటువంటి వ్యాధి కలది, అది దాన్ని గ్రహించగలవాడెవడు. మన హృదయాన్ని బట్టి దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం ఎలాగుంది? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ హృదయంలో ఎలాంటి తలంపులు వస్తూ ఉన్నాయి? నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నావు? నీ హృదయంలో ఎలాంటి చెడ్డ ఆలోచనలు? ప్రస్తుత దినాల్లో మనం చూస్తే అనేక మంది యవనస్తులు, అనేక మంది వారు చెడ్డ ఆలోచనలు, చెడ్డ హృదయంతో ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించేటువంటి వారు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు. అలాంటి వారి కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి హృదయము చాలా మోసకరమైనదంట, చాలా వ్యాధి కలదని చెప్పి, ఘోరమైనటువంటి వ్యాధి కలదని చెప్పి దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే నీ హృదయం ఎలాగుందో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో. నీ హృదయం కూడా అలాగ మోసకరముగా ఉందా? నీ హృదయం కూడా అలాంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉందా? దేవుడు ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నా. నీ హృదయం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి దేవుని ఎదుట నువ్వు వచ్చినట్లయితే, నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించినట్లయితే, నీ హృదయాన్ని కూడా మంచును ఏ విధంగా అయితే తెల్లగా చేసినాడో నీ హృదయాన్ని కూడా అలాగ తేటగా చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ హృదయంలో ఎలాంటి చెడ్డ తలుపులున్నా, నీ హృదయంలో ఎలాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు కలిగి నువ్వు జీవిస్తున్నా, వాటన్నిటినీ విడిచిపెట్టాలని దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయము చాలా ఘోరమైనటువంటి వ్యాధి గలదిగా తెలియపరుస్తున్నాడు. ఆ వ్యాధికి మందు లేదు. ఆ వ్యాధికి ఉన్నటువంటి ఏకైక మందు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించినట్లయితే, నీ హృదయాన్ని శుద్ధి చేసి, నీ హృదయాన్ని బాగు చేసి, నీ హృదయంలో మంచి తలుపులు కలుగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు గనుక, ఇకనైనా దేవుని యందు మన హృదయాన్ని కుమ్మరించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.